తమిదపాటి సుధామాధవి అనేటటువంటి మరో మహిళ వచ్చి చేరింది. ఈవిడ చేస్తున్న ఆరోపణ ఏంటో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 7 కోట్ల రూపాయలు నేను ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో రైల్వే కోడూరు, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరు టికెట్ కోసం నేను డబ్బులు ఇచ్చాను, మోసపోయాను, నాకు టికెట్ రాలేదు, తిరిగి ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు, అడిగితే బెదిరిస్తున్నారు, చంపేస్తా అంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ విలపిస్తూ భోరుమని ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. ఎవరి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టిందయ్యా అంటే జై భీమ్ భారత్ పార్టీ జడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టింది. వెంటనే దాన్ని సాక్షి మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేసింది, పత్రికల్లో ప్రచురించింది కూడా. అసలు ఎవరి సుధామాధవి, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఏంటి, అసలు వాస్తవం ఏదైనా ఉందా అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తే విస్తుపోయేటటువంటి వాస్తవాలు అయితే బయటపడుతుంది. ఫస్ట్ ఇవిడ ఏం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో జడ శ్రవణ్ కుమార్ ఎలా వచ్చాడో కూడా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నేను రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేశాను. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే నేను నిరాహార దీక్షలు చేశాను. నా పోరాట పటిమను చూసి నన్ను గమనించి ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ నాయకుడు, బహుశా మాజీ తానా అధ్యక్షుడు కూడా అనుకుంటా, ఆయన సతీష్ వేమన నన్ను అప్రోచ్ అయ్యారు, నన్ను ప్రోత్సహించారు, నాకు టికెట్ ఇప్పిస్తామన్నారు. దానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పేసి 7 కోట్ల రూపాయలు అడిగారు. అడిగిన సందర్భంలో నేను ఒక 50 లక్షల రూపాయల ఆస్తులను, మరి 50 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ఆయన బ్యాంక్ ఖాతాలో వేశాను. ఆ తర్వాత ఇంకో 50 లక్షలు వేరే వాళ్ళ ఖాతాలో వేశాను. 2.5 కోట్లు సతీష్ అనుచరులకు ఇచ్చాను. సతీష్ పిఏకి 1.5 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇలా దఫాలుగా ఇచ్చుకుంటూ పోయాను. దీనికి సంబంధించినటువంటి వీడియో టేపుల రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తంగా 7 కోట్ల రూపాయలు ఇచ్చాను. చివరికి నాకు టికెట్ రాలేదు. తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది.